వేరుశెనగలో వేరుకి ఆక్సిజన్ అందకపోతే ఏమవుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మన వెనకాల ఉండే చూసుకోవచ్చు, ఇదంతా చెనక్కాయలు అంటారు మా సైడ్, మీ సైడ్ ఏమంటారు మనకు తెలియదు. ఇంకైతే వేరుశెనగలో వేర్లకి ఆక్సిజన్ అందకపోతే మనకనేది మెయిన్ గా ఆక్సిజన్ అందకపోవడానికి కారణం వాటర్ ప్రాబ్లము. వాటర్ అనేది ఎక్కువ వేసేసారనుకో మనకైతే 100% గా వేర్లకి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ ఎందుకు అందదంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం, గాలి లేని ప్రదేశం ఏదంటే నీరు నింపిన సీసా. నీరు అనేది ఎక్కువ అయిపోయింది అనుకో గాలి అనేది బయటకు అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా మనము ఆకులు కూడా అయితే పసుపు కలర్ మారిపోతాయి ఎక్కువ. అదేవిధంగా మనకి నీరు ఎక్కువ అయిపోతే కాయలు కూడా రస్ట్ పడిపోతాయి, కాయలు కూడా సిలిం పడిపోతాయి. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీరైతే వాటర్ అనేది తక్కువ అనేది వేసుకోండి. వేర్లకి ఆక్సిజన్ అందితేనే కాయ అనేది బాగా లావుగా వస్తుంది. దాని గురించి అయితే బాగా పర్ఫెక్ట్ గా అయితే మెయింటైన్ చేయండి. వాటర్ తగ్గిస్తేనే దాని గురించి రేపు ఇంకో వీడియోతో వస్తాను. వాటర్ అనేది మనకు ఎలా వేయాలని కూడా వేరుశెనగలు. ఓకే, థ్యాంక్ యూ.